హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. నిన్న మేము ఈవినింగ్ పెట్టినాం కదా దోస్తులు వీడియో. ఆ వీడియోకైతే చాలా మంది రెస్పాన్స్ అయ్యారన్నమాట. ఫస్ట్ అయితే మీ హెల్త్ అయితే చూసుకోండి నర్సక్క, తర్వాత వీడియోస్ చేద్దురు కదా అని మస్తు మంది రియాక్ట్ అయ్యారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ దోస్తులు, మమ్మల్ని అర్థం చేసుకుంటున్నందుకు. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారు, అట్లా చేయండి ఇట్లా చేయండి అని. అన్ని రకాలు అయితే ప్రయత్నిస్తున్నాము. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇట్లనే ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే మాకు తెలపండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాల్ ముద్దు పార్ట్ 36 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏం చేద్దామే, అదేమో పొట్టు పొట్టు తిట్టబడితే ఇంటి ముంగట ఇంటెనక పోయి దాంది అవే తిట్లు మనకు ఇనబడాలే, మనకు రేషం రావాలని ఆమె మస్తు తిడుతాందే. ఏం చేసుడు, ఒక రోజు అయిపోయింది, రేపు ఈ టైం వరకు ఖాళీ వేయకపోతే మాత్రం ఇవి సామానంతా తీసి అవతల వారెత్తాం, అంగడంగడి ఎత్తాం మిమ్మల్ని మొత్తుకునేది మొత్తుకుంటాంది. అదేనే అమ్మా, ఇంటన్నా గాని ఏం చేసుడే. ఎక్కడన్నా ఇల్లులున్నాయో చూసన్నా రాపోయే, వాళ్ళన్నా అడిగన్నా రాపోయే. అదే పొయ్యి చూసత్తా, దొరకయో చూస్తా. మన గురించి తెలిసినోళ్ళు మనకు ఇల్లిత్తరా అనే నాకు అదే భయమైతుంది. ఎందుకు ఇయ్యరమ్మా? అడగనైతే అడుగు, రాజు కూడా చూస్తా అని అన్నాడు కదా. ఆయనకు కూడా నేను ఫోను చేస్తా, ఒకసారి చూడమని చెప్తా. ఆ నరసవన్ ఇట్లా ఎవరినన్నా అడుగు, ఎక్కడన్నా ఉన్నాయో ఇల్లులు అని. సరే తీయే పొయ్యత్తా. ఈ గాచారం పాడుగాను అక్కడి నుండి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుండి ఎక్కడికి పోవుడైతుందో ఏం కథనో. అద్దే బిడ్డ అనంటే వినకపోతివి, ఇప్పుడు ఇంత పెద్ద బాధలు తీసుకొచ్చి నెత్తి మీద పెడితివి. ఓ అమ్మా, నువ్వు అయిపోయిన దాని గురించి ఊకే మాట్లాడకే. అయిందేదో అయిపోయింది, నా తలరాతల అట్లా జరిగేది ఉంది కాబట్టి జరిగింది. ఇంకోసారి ఎవ్వరి జోలికి పోవులేదు, ఏది లేదు. కానీ రాజే నా మీద మనసు ఇరగొట్టుకునే. ఆయనన్న నాతోటి మంచిగా ఉంటే మంచిగా ఉండు. ఏమోతి ఆయనేముంటాడు, ఏం కథ. నువ్వు పొయ్యి అయితే అత్తా. సరే, ఎడ దొరకాలే, ఏం కథ. అమ్మో, నాకు భయమే అవుతుంది. వాళ్ళు నిజంగా సామానంతా అవతల వారేసినా వారెత్తరు. వాళ్ళని చూస్తే గట్లనే అనిపిస్తుంది. కనీసం వాడన్న మరి వాళ్ళకు చెప్తలేడు. పోతారు తీ అమ్మ, మరో 2-3 రోజులు ఓపిక పట్టుకో అని వాడన్న చెప్తలేడు. వాడిని ఇప్పుడు ఎవ్వరేమనలేదు. వాడు చేసింది తప్పు కాదట, గాని నేను వానితోటి ఉన్నదే తప్పట. ఏమో గాని రాజుకు ఫోన్ చేద్దాం, ఎక్కడన్నా ఇల్లు చూస్తుండో అడుగుతా. హలో, ఏంటిది? ఎక్కడున్నావు? ఇంటికాడున్నా. ఏంటిది? కాదు, ఏంటిది అని అనబడితివి, ఇల్లు చూస్తా అని అంటివి కదా. ఎక్కడన్నా చూసినవా అని ఫోన్ చేస్తున్నా. సూత్తా దొరకద్దా ఇల్లులు? ఈ మధ్యలో ఎక్కడ లేనట్టే ఉన్నాయి. వేరేటోళ్ళకు కూడా చెప్పిన ఊర్లో ఏమన్నా ఇల్లులు ఉన్నాయా అని, కానీ ఎక్కడా లేవు అని అంటున్నారు. ఇంకా నేను బయటకు పోలేదు, బయటకు పోయి చూసి అత్తా. అబ్బా చూడు, నీకు దండం పెడతా. అది పొద్దుగా లేచే తిడుతుంది, రేపటి వరకు ఇల్లు ఖాళీ చేయకపోతే సామానంతా బయట వారెత్తా అని. బయట వారైతే ఏం చేస్తారు? ఏదైనా చెట్టు కింద ఉండుర్రి, ఏమైతుంది? ఎందుకు బావా గట్లా మాట్లాడతాను? ఎన్ని రోజులకు బావా అని పిలుత్తివే, ఇప్పుడు నీ అవసరం కదా, అందుకే బావా అని పిలుస్తానవా? అట్లా అనుకోకు బావా, ప్లీజ్. ఏదో జరిగిందేదో జరిగిపోయింది. నువ్వన్నా నా గురించి ఆలోచించకపోతే ఎట్లా? నేను ఎందుకు ఆలోచిస్తా? నేను ఏమిటికి ఆలోచిస్తా చెప్పు? నీ గురించి ఆలోచించి నేను పిచ్చోన్ని అయిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. అదే నా భార్య నా కొడుకు ఉండకపోతే నా గతి ఏమయ్యేది? నువ్వు అవసరం కొద్దీ వాడుకున్నావు, వదిలిపెట్టినవు.
ఏదో తీ బావా, నువ్వు ఏమి ఇయ్యలేదు, ఆ ఉన్నదంతా ఆమెకే ఇచ్చినావు, నా బిడ్డకి ఏది ఇయ్యలేదని కోపం వచ్చి అట్లా మాట్లాడినా గాని, అట్లా దూరం పెట్టినా గాని నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు ఇప్పుడు లంగనాసి ఏషాలు వేయకు గాని నేను ఇప్పుడు ఇంట్లో నీకు ఇల్లు ఉత్తున్నా అని తెలిస్తే మాత్రం నన్ను ఇంట్లోకెయ్యి గెదుముతారు తెలుసా. ఇక నేను బయట ఉండి మాట్లాడుతున్నా, ఉండు అట్లా పోయి చూసత్తే నన్ను దొరుకుతానేమో చెప్పుతా, లేకపోతేనేమో లేదు. నా దగ్గరనైతే రూపాయి అయితే ఆశించకుర్రిగా, నేనైతే ఏం పని ఎత్తలేను, ఇంట్లోనే తినుకుంటా ఉంటున్నా. అయ్యో బావా, గట్లంటున్నావు, ఇప్పుడు నిన్నేమన్నా అడుగుతున్నానా? నువ్వు రూపాయి ఇయ్యకున్నా మంచిదే బావా, మాతోటి ఉంటే అయిపోతుంది కష్టాల్లో సుఖాల్లో. అవసరం లేదు గాని ఉండు. అయ్యో, ఈయనకి బాగానే రుబాబత్తాంది కదా, వీడు మొత్తానికి ఆవుతలేడు. ఇప్పుడు ఏదో నా పరిస్థితి మంచి లేదని వీనితోటి మాట్లాడితే వీడు మొత్తం కళ్ళు నెత్తికెక్కినాయి కదా. ఇప్పుడు నా అవసరం ఆయే, ఎవరికైనా కాళ్ళు మొక్కినట్టు బతులు మాడుకోవాలి, అంతే తప్పించి తెగబడి ఒర్రుతే ఎవడు కూడా కానేటట్టు లేడిగా. ఎటురా బామ్మర్ది? ఇప్పుడే అత్త బావా, కొంచెం పనున్నది, బయటకు పోయి అత్త. ఏం పనిరా నీకు బయట? ఏం పని? సప్పుడేగా ఇంట్లో ఉండు, అవసరమా నువ్వు బయటకు పోవుడు? ఇంట్లో ఉంటే అంత బోరు కొడుతుంది, పిసలెత్తాంది బావా, అట్లా పోయి ఇట్లా అత్త జల్దే అత్త. అక్కకి చెప్పినవా బయట పోతున్నాని? చెప్పిన ఈ దుకాణం కాడికి పోయి అత్త జల్దే అత్త. సరే మంచిది. ఇలా గిరాయికే లేదు కదా, షాయకి ఎవరు అత్తలేరు, అంబార్లకు గింబార్లకు ఎవరు అత్తలేరు. అవ్వా ఇలా లేచిన గడియ మంచిగా లేదు. నమస్తే. నమస్తే తమ్ముడు, ఏం సంగతి? మొకే కనబడతలేవు, ఏం చేస్తాను ఇంటికాడ? ఏం లేదన్నా, ఇక పని చూసుకుంటున్నా, ఏదన్నా పనిలా ఏరదామని. ఉన్న పనేమో ఓగొట్టుకుంటివి. ఇక పోగొట్టుకున్నాడు అంటే నేనే అద్దని వదిలేసిన. ఇక రోజు పొద్దుగాల పోతే మళ్ళా పొద్దుగాల దాకా పని ఏసురేనాయే. ఇక అట్లా ఆస్తత్తందన్న, అందుకే బంద్ చేసిన. ఇక వేరే ఏదన్నా పని చూసుకుందామని. ఆహా సరేతి. సరే ఫోన్ ఇస్తావా అన్నా? ఎందుకు, నీ ఫోన్ ఏమైంది? నా ఫోను డిస్ప్లే పోయిందే, అయితే అది ఆడ వారేసి వచ్చిన నిన్ననే. ఇక ఆడు 2-3 రోజులు అవుతుంది అని అన్నాడు. ఎవరికి ఎత్తవురా తమ్మి? మా దోస్తుగానికి ఎత్తా, వాడు ఏడుండి ఒకసారి ఫోన్ చేద్దాం. ఇంటికాడికి పోతే ఇంటికాడ లేడు. అవునా సరేతి, ఇత్తా. జల్ది మాట్లాడితే ఇటు. హలో, ఎవరు? ఓ పిచ్చి మొక్కదానా, గుర్తుపట్టలేదా నేను? నువ్వారా? ఈ నంబర్ ఎక్కడిది? నువ్వు ఇటు బయటకొచ్చి ఒకరిని అడిగి ఫోన్ చేస్తాననే. ఈ అవ్వ మన లొల్లి పంచాయతీ గట్లయి పాడైంది. దరిద్రుడా, నువ్వు ఒక్క మాట నన్నే చెప్తలేవు. అసలు ఏం మనిషివి మోపైనవు నువ్వు? మొత్తం తప్పంతా నాదే వేసిర్రక్కడ, నీది ఏది లేదు. తప్పు నీదో నాదో అయిపోయిందే. ఇక ఏం చేయాలి? ఇంట్లో నా ఫోను గుంజుకున్నారు, ఆ ఫోను నాకు ఇస్తలేరు. అందుకే బయటకొచ్చి ఫోన్ చేసి మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నావు, ఏం కథ? ఏం చేసురేంద్రా, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమని అంటుర్రు కదా. మీ అమ్మ మీ అక్క తిడుతుర్రు, నిన్న నచ్చినాక తిట్టిర్రు, ప్రొద్దున తిడుతుర్రు. అసలు ఎక్కడి పోవుడో అర్థమైతలేదు, ఏం చేసుడో అర్థమైతలేదు. ఎట్లా ఏం చేస్తావు? ఏడి పోతావు నువ్వు? ఇంటి ముంగడికెళ్ళి పోతే నా పరిస్థితి ఎట్లా? నిన్ను చూసుడు ఎట్లా, నిన్ను కలుసుడు ఎట్లా? అంటే నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం ఉంది కాబట్టే కదా ఇప్పుడు పక్కకొచ్చి ఫోన్ చేస్తున్నా. మా అక్కును బావేమో నన్ను తీసుకుపోతా అని అంటున్నరే, కానీ నాకు ఈ ఊరిని నిన్ను ఇడిచిపెట్టి అస్సలకే పోవాలని లేదు. బాపోకు, ఏడా ఉండు ఏమో అర్థమైతలేదు. ఇల్లులు అస్సలకే దొరుకుతలేవు. అమ్మో దిక్కువేంది, రాజును ఓ కాడ చూడమన్నా ఎక్కడా దొరుకుతలేవు. అవునా? మరి మా ఫ్రెండ్ గానోళ్ళ ఇంటి పక్కకు అయితే ఒకటి ఇల్లు ఖాళీ ఉందే, మరి నేను అడగనా అల్లకు? అడుగురా. సరే అడుగుతా. అదైతే మంచిగానే ఉంటది ఇల్లు, మరి వాళ్ళదే గాని పాతిల్లు అన్నమాట. మరి కిరాయి ఇత్తరారా, గిట్లా వేరేటోళ్ళు ఉంటారట అని పొయ్యి అడిగేస్తా. నేను అడిగొచ్చినాక నీకు ఎట్లా చెప్పాలి? మళ్ళా వన్ ఫోన్లకే నీకు ఫోన్ చేస్తా, సరేనా? ఫోన్ దగ్గరనే పెట్టుకో. ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నావనుకో, మా దోస్తుగాని దగ్గరికి వచ్చినట్టు వచ్చి నీ దగ్గరికి రావచ్చు నేను. కానీ ఎవ్వరికి బయట పడద్దు, ఎవ్వరికి తెలియవద్దు. సరే, ఇలా ఫోన్ చెయ్యి.
సరే నేను పోయొచ్చి ఫోన్ చేస్తావు. ఆ సరే. ఈ నంబరు డిలీట్ చేసి వానికి ఇద్దాం. థ్యాంక్స్ అన్న ఫోన్ ఇచ్చినందుకు. ఏంద్రో ఇంతసేపు మాట్లాడినావు? ఇక మా దోస్తుగాడు సొల్లు చెప్తాండు, ఏదో యాక్సిడెంట్ అయిందట, ఇక గీడున్నరా గాడున్నరా అని చెప్తాండు. ఆహా సరేతి. సరేనే అన్న మళ్ళత్తా. ఆ వీడు ఏం మనిషో ఏం కథనో అందరికీ తెలియదని అనుకుంటుండు. వీని భాగోతమంతా ఊరంతా తెలిసింది. ఇంకా సిగ్గులేనోడు వచ్చి నన్ను ఫోన్ అడిగిండు పుష్కరా, దానికి గిట్లా ఫోన్ చేయలేదు కదా, దానికి ఫోన్ చేస్తే నాకేంది గాని. ఏంద్రా బాగా రోజులకు కలిసినావు? అరే నీతోటి ఒక పని పడ్డదిరా. చెప్పురా ఏంది? ఈ పాతది ఇల్లు అట్టిగానే ఉంటుంది కదరా, ఒకలకు కిరాయి అడుగుతుర్రు, కిరాయికి ఉంటారట. ఎవరు వాళ్ళు? అంటే ఆల్రెడీ ఆమెకు పెళ్ళయింది, ఒక పిల్ల కూడా, కానీ భర్త ఆమెతోటి ఉండడు అన్నట్టు. ఇక ముగ్గురు ఆడోళ్లే ఉంటారు. వాళ్ళు మాకు దగ్గర చుట్టాలు. అవునా? అదేరా, మరి మీ పాతిల్లు అట్టిగానే ఉంటుంది కదా, ఇస్తారేమో అని. బాగా చిన్న ఉంటది కాదురా, 2 రూములు. 2 రూమ్లైనా మంచిదేరా, వాళ్ళు ఉండేది ముగ్గురే కదా, ఒక చిన్న పిల్ల అంతే, వాళ్ళకు సరిపోతాయి. సరే మరి నేను మా అమ్మని అడిగి వస్తావు. అడిగిరాపో, అడిగచ్చి నాకు చెప్పురా. ఒకవేళ ఓకే ఇస్తాము అని అంటే వాళ్ళకు చెప్తా నేను, వాళ్ళు వచ్చి ఇల్లు చూసుకుంటారు. సరే. అమ్మయ్యా, ఇటైతే ఎవ్వలకు తెలియదు. ఈ ఇల్లు ఓకే కావాలి. ఓకే అయితే అప్పుడిప్పుడైనా నేను రాణి దగ్గరికి రావచ్చు. అయినా నన్ను మా వాళ్ళు ఉండనిత్తరో ఉండనియ్యరో ఇడా. అరే వచ్చి చూసుకోమని ఉండుమని అంటుందిరా. నెలకు 1000 రూపాయలు ఇమ్మని అంటుంది. మరి మా అమ్మనైతే, మా అమ్మ పని మీద ఉన్నది, అయితే వాళ్ళను 1 గంట తర్వాత రమ్మని చెప్పింది. అవునారా? అవునరా. ఏది ఒకసారి ఆ ఇంటికాడికి పోదందా, ఎట్లుందో చూద్దాం. సరే పారా, తీసుకోపోతా. ఇదే ఇల్లురా, ఒకటే చూసినావు కదా. గదే గదే చూసినా, చిన్నగానే ఉంది గాని సరిపోతుందిరా. వాళ్ళు ఉండేదే ముగ్గురు అని చెప్పినా కదా. సరేరా ఉండుమాను, వచ్చి అమ్మతోటి మాట్లాడుమాను, వాళ్ళు ఎవరో మరి వస్తారు గాని. మరి రెంటు బాగంటారు కావచ్చురా, 500కి ఇత్త అయిపోవు కదరా. అబ్బో, మా అమ్మ ఇంకా 1500 అన్నది. గా రూమ్లకు ఎవరు 1500 పెడతారే అని నేనన్నా. ఇక గదే 1000 రూపాయలకు అని చెప్పినా. సరే రా, ఒకసారి ఫోన్ ఇయ్యి. ఇత్తా. ఈ ఫోన్ ఏమైంది? ఫోను ఖరాబ్ అయిందిరా, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. సరే సరే. ఓ బిడ్డ, ఊరంతా తిరిగి వచ్చిన ఏడా ఇల్లులు దొరుకుతలేవు కదా. అవునా? ఏ మరి ఎట్లా? రాజుకు చెప్పినావా? చెప్పినమ్మా, చూడమని చెప్పినా. సరే చూస్తా అని అన్నాడే. ఎట్లా ఏం కదా? అదే ఫోన్ వస్తుందా? హలో. హలో, నేను. చెప్పు. ఇక్కడ ఇల్లు ఉన్నది మరి, కానీ నెలకు 1000 రూపాయలు అంటుర్రు వాళ్ళు రెంటు. 1000 రూపాయలైనా మంచిదే, ఎంతైనా మంచిదే. ఫస్ట్ ఈ ఇంట్లో నుండి అటు పోవాలి, లేకపోతే ఈడుంటే బతకటట్టు లేము. సరే సరే, నేను మాట్లాడిన ఇల్లు మంచిగానే ఉంటది కానీ కొంచెం చిన్న ఉంటది, మంచిగా పీస్ఫుల్ గా ఉంటది. 2 రూములు ఉంటాయి. ఇక ఎట్లనో అడ్జస్ట్ చేసుకుందురు గాని. సరే చేసుకుంటాం. అది ఎక్కడా? బాపమ్మ కళ్ళు అమ్ముతుంది తెలుసా వాళ్ళ ఇల్లు? తెలుసు. ముందడుకోతనే ఒక ఇల్లు వస్తుంది, బోరింగ్ ఉంటది. ఆ బోరింగ్ కాడోళ్ళది కొత్త ఇల్లు అన్నట్టు, అది బిల్డింగు. వాళ్ళ పాత ఇంట్లోనే ఇప్పుడు మీరు ఉండేది. ఒక్కసారి అక్కడికి పోయి గిట్ల ఇల్లు అన్నారు కదా అని అడుగు, ఆమెనే చూపిస్తుంది మీకు, అన్నీ చెప్తుంది. ఇప్పుడే కాదు, 1 గంట తర్వాతనట రార్రి. అలా మా ఫ్రెండ్ గానోళ్ళ అమ్మ ఏదో పని మీద ఉందట. మీకు గిట్లా అని తెలియదు కదా. తెలియదు, వాళ్ళు ఇటు మొకై ఉంటారు కదా, వాళ్ళకు ఇవన్నీ సంగతులు ఏం తెలివయి. మళ్ళా ఆంటీ ఆమె అసలు ఇంట్లోకే బయటకే వెళ్ళది. సరే సరే, మరి నేను ఎప్పుడన్నా ఫోన్ దొరికితే ఇట్లా ఫోన్ చేస్తా గానీ కొంచెం ఫోన్ వాడేదాకా ఇబ్బందే. సరేనా? ఒకసారి పోయి చూసుకొని ఆ ఇల్లు సాఫీ చేసుకొని సామాన్ షిఫ్ట్ చేసుకోర్రి. సరే సరే ఉండు. ఎవరు ఎవరితోటో మాట్లాడతానవు? ఎవరు లేరే, మా ఫ్రెండ్ గాని. అయితే గక్కడ ఇల్లుందట అమ్మా, గా బీర్లు బ్రాండులు అమ్మదా ముసల్ది. ఆ ముంగటికి పోతేనట అక్కడ ఒక బోరింగ్ ఉన్న ఇల్లు బిల్డింగు అత్తదట. వాళ్ళది పాతిల్లు ఉందట, 2 రూమ్లట గాని 1000 రూపాయలు అడుగుతుర్రట్నే. 1000 అయినా మంచిదే, తప్పుతా అదే బిడ్డ. చూసేద్దాం పాలేవు. పోదాం పోదాం, ఆగు. వాళ్ళు ఇప్పుడే 1 గంట తర్వాత రమ్మన్నారట. వాళ్ళు ఏదో పని మీద ఉన్నారట. సరే తియ్యి. ఇల్లులు ఏడా దొరుకుతలేవు.
ఊరంతా తిరిగినా కూడా ఏడా దొరుకుతలేవు అని అంటున్నారు. అయితే అక్కడ ఒక ఇల్లుందని తెలిసింది ఇప్పుడే. అయితే కాసేపు అయినాక పోయొద్దామని అనుకుంటున్నాం. ఎవరు చెప్పిర్రు? ఓ అమ్మ ఇప్పటిదాకా పోయి వచ్చింది అక్కడికి. అయితే పోతే వాళ్ళు ఒక గంట తర్వాత రమ్మని అన్నారు. నెలకు 1000 రూపాయలట కిరాయి, కానీ 2 రూమ్లు ఉంటాయట. అవునా, మంచిది. పోర్రి, చూసుకోర్రి, ఉండుర్రి, సామాన్ షిఫ్ట్ చేసుకోర్రి. ఏడాది ఈ ముసల్ది బీర్లు అవి అమ్మదా? ఓహో గట. అటు ముందుకు పోతే ఉన్నదట ఇల్లు ఒకటి, పాత ఇల్లట. వాళ్ళు బిల్డింగ్లు ఉంటుర్రట. అయితే ఆ ఇల్లు కిరాయి ఇస్తారట. సరే మంచిది. అక్కడనైనా ఉండి జర మనిషి లెక్క బతుకు. పొల్ల ఉన్నది, రేపటి రోజున పొల్ల పరిస్థితి ఏందనేది బుద్ధి తెచ్చుకొని బతుకు. అర్థమైతుందా? ఏదో అయిందేదో అయిపోయిందండి. నేను చేసిన తప్పు, కానీ ఆ తప్పుకు ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నా. ఇక ముందు నుండి నేను మంచిగా ఉంటా. మీరు నా దగ్గరికి వస్తూ ఉండండి ప్లీజ్. నేనెందుకు నీ దగ్గరికి వస్తేనే? నీ దగ్గరికి వచ్చి మళ్ళా బాధపడే కంటే ఉన్న కాడనే ఉండి బాధపడ్డది నయ్యం. నా ఇంట్లో మొత్తం వాళ్ళకైతే నీ మీద మొత్తం మనసు అనేది ఇరిగిపోయింది తెలుసా. ఇప్పుడు నేను నీ గురించి గిట్లా ఇల్లు ఎతుకుతున్నానంటే వాళ్ళు నన్ను చెప్పు అందుకొని చీపిరి అందుకొనే చంపుతారు. వాళ్ళకు తెలియకుండా ఊరంతా తిరిగి వచ్చిన నీ ముఖం చూసి కాదు, పొల్ల ముఖం చూసి. పొల్ల చిన్నదాయే ఎటు పోతారు ఏం కథ అని. ఆ పోయిన కాడ కూడా అందరినీ వాణ్ణి వీణ్ణి గెలుపుకుంటా ఉండకు. నువ్వు ఎవరిని గెలక ఎవరితోటి ఉండా. నాకు మీరు ఉన్నారు కదా, మీరు ఉంటే చాలు. అప్పుడప్పుడు మీరు నా దగ్గరికి వచ్చుకుంటా ఉంటే నాకు అదే ధైర్యం. అయిందేదో అయిపోయింది, మనసులో ఏం పెట్టుకోకుర్రి. నా గురించి అన్ని మర్చిపోయి మనము మంచిగా ఉందాం. కొంచెం నా గురించి ఆలోచించు ప్లీజ్. ఓ మస్తు ఆలోచించినా, నీ గురించి మస్తు చేసుకొచ్చిన. ఇంకా ఆలోచించేదేం లేదు గాని ఇక ఉంటా. కోర్రి చూసుకోర్రి. ఆగు ప్లీజ్. సామాను షిఫ్ట్ చేసేదాకా ఉండవా? ఎట్లా ఒక్కదాన్ని షిఫ్ట్ చేయాలి? ఎట్లన్నా చేసుకోయే. నీకు ఊ అంటే 10 మంది ఉరికొత్తరు. నాతోటి నీకేం పని? అట్లా అనకయ్యా. ఏదో నువ్వు భర్తవ్వు, అది భార్య అవ్వు. అనుకున్నా చేసుకున్నా మీరు కలిసిమెలిసి కూడుండాలి గాని గిట్ల కోపాలు తాపాలు పెట్టుకుంటే ఎట్లా? కలుసులు లేదు, గిలుసులు లేదు. సొంటి ఆడదాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా కూడా పాపం తలగది. అర్థమైతుందా? మీరు ఏమనుకుంటుర్రో? ఇంకోడు నా ప్లేస్లు ఉంటే మాత్రం మిమ్మల్ని ఏం చేసేదో అది చేసేది. కానీ నేను ఎవ్వల పాపం ఆళ్లకు అని వదిలేస్తున్నా. అర్థమైతుందా? ఆ కాలాన నన్ను ఎంత హింసించింది. ఇది పెళ్లి చేసుకునేదాకా పట్టుబట్టింది. పోని అని పెళ్లి చేసుకున్నా మరి మంచిగా ఉండాలి కదా. ఓర్ని అవ్వ ఒగలేనుకోగలను పట్టుకుంటా బతుకును, నా కుటుంబం పరువును రోడ్డు మీద వారేసింది. ఇప్పుడు నా కొడుకు కూడా నన్ను తిట్టబట్టే. నీ వల్ల కుటుంబం పరువు అనేది పోయింది. నువ్వు కోడలు ముంగట కూడా అట్లాంటి ఏషలు ఏదయ్యకు. ఇంకోసారి అట్లా వేసేది ఉంటే మాత్రం దాని దగ్గరికి పోయి బతుకుపో. మా దగ్గర ఉండు కూడా అవసరం లేదు అని అంటుండు నా కొడుకు. నా కోడలు ముంగట నా ఇజ్జతి తీయకుర్రి. మీకు దగ్గరికి నేను రాను, నా దగ్గరికి మీరు రాకుర్రి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా మీకు మాకు సంబంధం ఏం లేదు. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేసుకోవే రాని. నిన్ను అడిగేటోడే లేడిగా. నా దగ్గరికి ఎవడన్నా నీ పెళ్ళాంగి ఇట్లా ఏత్తుందని అత్తే మాత్రం నిన్ను మాత్రం నేను బతకని. నిన్ను చంపి ఆ పోరిని పట్టుకొని పోతా. నీ అవ్వెన్నన్న పోని. ఇక నీకు సత్తే మంచిగా నీకు దినాలి ఎత్తా. నువ్వు నా గురించి ఏమనుకున్నా మంచిదే. ఇక ఈయన ఇంత ఘోరంగా మాట్లాడుతుండు. మాట్లాడకపోతే ఏం చేస్తాడే? నువ్వు చేసిన కథలు అసలుంటియాయే కొని మనసు ఇరగొడుతుంది. ఇక మనకు వెనక ముందు ఎవ్వడు లేకపాయే. సచ్చినా మనం ముగ్గురమే, బతికినా మనం ముగ్గురమే. అదేందో పోయి చూసేద్దాం. సరే సున్నేసుకొని రాపో, జల్ది పోయేద్దాం. ఒకవేళ ఏదన్నా ఊడ్సుడు గీడ్సుడుంటే ఊడ్చి సదిరి ఆయనతా సామానంతా చదురుదాం. సరేనే. రాజు ఎటువేండే? ఇక ఆయన పని చేసేది అద్దనన్నారా మీరు? అద్దనేమనలేదు. ఇక ఇవి రెండో పెళ్ళం టెన్షన్ పట్టి చక్కగా పోతలేడు. అది ఉన్నదో ఊడి పీకిందో తెలియదుగా. నువ్వు మామయ్య ఎటువేండత్తమ్మా? ఏమో ఎటువై పాడేండో కదా. నేను స్నానం చేస్తానా, మరి ఎటువై మునిగిండో నాకు చెప్పని కూడా చెప్పలేదు. నాకు కూడా చెప్పలేదు మరి ఎటువేండో ఏం కథనో. దొంగ ముండను ఇల్లు ఖాళీ ఏమన్నారు కదా. మరి నీ మొగడి గుట్లా ఏమన్నా ఇల్లు గిట్లా చూస్తాడా ఏందే లత?
మేము ముందే చెప్పినాం నా కొడుకు నేను నువ్వు దాని గురించి ఆలోచించి దాంతోటి మాట్లాడాలని ఉంటే ఏదైనా వెయ్యాలని ఉంటే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళిపోయి దాని దగ్గరనే ఉండు, దాంతోటే ఉండి దాంతోటే మాటలు పడుకుంటా అది ఏం చేస్తే అది చూసుకుంటూ ఉండు అని మా ఇంటికాడ ఉండి మళ్ళీ దాంతోటి మాట్లాడచ్చి మా ఇంటికాడ ఉండు ఇవన్నీ పెట్టకు అని చెప్పినాం ఇద్దరం కలిసి. అది ఏ బట్టి మీ కుటుంబం పరువు పోతుంది కదనే, ఇంకా రాజుగానికైతే సిగ్గు అనిపిస్తలేదు. అదే కదా బౌరూపుల్ది ఇంకా ముందు ముందు ఎన్నేషాలు ఎత్తదో, పైస కోసము ఎంతైనా తెగబడేటట్టే ఉన్నది. ఓ పిల్ల మీ అవ్వగారికి తెలుసా గిట్లా అని? అంటే 2 పెళ్లిలు చేసుకున్నాడు అని తెలుసు గాని ఇంకా రెండో ఆమె ఇన్ని కథలు పడుతుందని తెలియదు. నేను కూడా చెప్పలేదు. వద్దద్దు చెప్పకు, ఎప్పుడన్నా మాట వచ్చినప్పుడు ఆయనత మీ వాళ్ళు ఎత్తెత్తరు. అదే అందుకే చెప్పలేదు. చెప్పకురా, చెప్తే మన విలువనే పోతది. మా విలువ పోతే మీది పోయినట్టే, మీది పోతే మాది పోయినట్టే. నాకు తెలియదు అత్తమ్మ. ఎటువే అత్తాను హీరో? ఏందే హీరో అనబడితివి? అది మరి చెప్పకుండా చేయకుండా ఎటు పోయి వస్తావు? గింతసేపు ఏడ తిరిగి వస్తావు? అట్టుగానే గా చెట్టు కింద కూసున్నా, వాళ్ళతోటి ఇళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా కూసున్నా. అల్లిళ్ళు నిన్ను మెచ్చుకొని మెడలేసుకుంటారు కావచ్చు కదా. రెండో పెళ్లి చేసుకొని రెండో పెళ్ళాన్ని మంచిగానే చూసుకుంటాను, అది చేసే పనులకు మంచిగానే ఒప్పుకుంటానవని. ఏ కాతి ఏ ఉర్రకే మరిగా ఏమిటికి నువ్వు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టేది? ఇంకా మన ఇజ్జతి వేయనాక ఏమిజ్జతే ఇజ్జతి అని అంటున్నావు. ఏమిజ్జతి? తప్పు పని నువ్వు చేసినవా నేను చేసిన దానికి ఇజ్జత్ పోతుంది గాని. అంతే తీరా రాజు. మరి ఏమన్నా ఇల్లు దొరికిందా? ఫోన్ చేసిందా? చేయలే చేసింది కావచ్చు కానీ నాకు ఎప్పుడు ఈ నల్లికుట్లోడు ఏమైనా చిన్నోడా? నల్లికుట్లోడు లెక్క ఉండి ఎంత పెద్ద తతంగం చేసే నరసక్క కాలాన మీరు అందరూ చూడలేదా? నేను ఏడ్చింది, నేను బాధపడ్డది, నేను కుమిలిపోయింది అంతా మీరు చూడలేదా? ఎంత పని చేసిండో అప్పుడు. చూసినా ఓ గతం గుర్తు తెచ్చుకోవద్దు. గతం అయిపోయింది దాని గురించి గుర్తు తెచ్చుకొని బాధపడద్దు లత. ఎప్పటికైనా గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఏదైతే ఏంది, ఆ దేవుడు మన ఇద్దరికి రాసి పెట్టి ఉన్నాడు కాబట్టే మన ఇద్దరం మళ్ళీ ఈ రకంగా కలిసి ఉంటున్నాం. నా నువ్వుకే అనకే నువ్వు అందరి ముంగట. ఇల్లు దొరికిందట్నారా? దాని ఇల్లు పాడుగాను, దాని ఇల్లు తెలియదు, దాని ఖాతా తెలియదు నాకు. అన్ని లంగ మాటలే. అరే నిజం చెప్తాను అమ్మవా ఏంది నువ్వు? అరే తీ మామయ్య, నువ్వైతే అన్నం తినిపో. అత్తమ్మతోటి ఏం మాట్లాడతానో గాని. తింటా. ఓ అవ్వా, మీది పాతిల్లు ఉన్నది అని అన్నారు, మీరేనా? ఆవు మేమే. ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? ఏం లేదవ్వా, పొలం పనులకు పోతాం. అవునా? భర్తలు లేరా? భర్తలు నాకు లేడు. నా భర్త చచ్చిపోయిండు గాని నా బిడ్డకు ఉన్నాడు. ఏం చేస్తాడు? ఏం చేసుడేం లేదవ్వా, ఆయనకు 2 భార్యలు అన్నట్టు. ఈమె రెండో ఆమె, ఇంకొక ఆమె ఉన్నది. ఇక ఆడ కొన్ని రోజులు ఈడ కొన్ని రోజులు ఉంటాడు. అయ్యో గట్లెందుకు చేసుకున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్నారవ్వా. ఓహో, మీ బిడ్డ ఎంత ఆమె? చిన్నామెనా పెద్దామెనా? పెద్ద ఆమెనే, కొంచెం బడికి పోతాంది. అవునా? మరి నెలకు 1000 రూపాయలైతే ఖచ్చితంగా ఇయ్యాలే. ఇత్తం చూపిస్తారా ఇల్లు? ఓ ఇదే ఇల్లు, మా పాతిల్లు అన్నట్టు. అంతా మంచిగానే ఉంటది. 2 రూములు ఉంటాయి. ఇంట్లకు పోయి చూసద్దురు పార్రి. బాయి చుట్టుపక్కల మంచిగా ప్రశాంతంగా ఉన్నది, చెట్లతోటి వాతావరణంతో. పాములు గిట్లేం రావు కదా. పాములు రావు, దోమలు రావు, ఈగలు రావు, ఏవి రావు. ఇయ్యాలనే దీన్ని సాపి వేసుకొని సామానంతా చదురుకుంటాం. మీరు ఎప్పుడన్నా చదురుకోర్రి. ఏ రోజైతే అత్తారో ఆ రోజు నుండే లెక్క నెల. సరే అవ్వా, ఇవాళ చదురుతాం రాత్రి సామాను. మాకు కూడా బాగా సామానేం లేదు. చూద్దురు పార్రి, లోపట 2 రూములు ఉంటాయి. సరే. ఏం పిల్లగా, ఏం సంగతి? ఎటు వేస్తావు? ఇంటికే పోతున్నా. ఇంటి పోడు గాని నీకు కొంచెమన్నా ఇజ్జత్ ఉన్నా? అది పెళ్ళైన ఆడదాన్ని పట్టుకొని ఊరేగుతావు. నీకు పెళ్ళద్దు, పనద్దు, పాటద్దా ఏంది? ఏదో తీయమ్మా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నా జీవితం నేను చూసుకోవాలిగా. అలే జీవితం పో. ఇంకోసారి అట్లా తప్పుడు పని చేయకు. నా కొడుకు తీరు ఉన్నావు చెప్పుతానా. నా కొడుకే ఇట్లా గీ పని చేసేది ఉంటనా వాడిని ఎప్పుడో అమెరికానో లేకపోతే దుబాయో ఎటో ఒక దిక్కు పంపేదాన్ని. పైసలు ఖర్చు పెట్టుకోనైనా కూడా తెలుసా? నన్ను పంపియరాదు? నీ అమ్మున్ను నానలేరా?
అలాని అడిగి సప్పుడేక అటు ముఖై ఒక 2 సంవత్సరాలు పోయి రాపో. పోతా పోతా ఇక పోతా. ఇత్తిరి పోరగాళ్ళు మంచిగా నా కొడుకు ఎంత మంచోడు, ఒకల ముఖం కూడా చూడడు, ఆయనకి ప్రేమలు దోమలన్నా కూడా తెలివై, అని పనేందో అని కథ ఏందో. ఆ కరబుజలాంటి అందరూ బాడకవులు ఉంటారా, తీయలేవు. నా కొడుకు పుట్టుడు నాకు అదృష్టం. ఇక దోస్తులు అయితే ఇప్పుడు ఈ పోరడు చూపించిన ఇంట్లోనైతే రానైతే ఉంటదన్నమాట. ఇక ఏం జరుగుతుందో చూడుర్రి. అమ్మయ్య అటు ఇటు అయితే మనమైతే ఈ ఇంట్లోకి వచ్చినాం. అన్ని మర్చిపోయి మన పని మనం చేసుకుందామే బిడ్డ, ఎవ్వరు గారు. సరేనే అమ్మా, ఇక పొలం పనులకన్నీ ఆ పనులకన్నీ అటు ఇటు పోదాం. ఆ నరసవ్వను ఇట్లా పిలువమని చెప్పకపోయినావు. ఏడ బిడ్డ, నేను అటు మోకేయి ఓకపోతుని, ఇక పొయ్యన్నా రావాలే. చెప్పాలకు ఏదైనా పనుంటే జరా ఎప్పుర్రి అని, వాళ్ళకు కూడా మనం అంటే విరక్తి వచ్చే. ఏదో తీయే మరి, మన రోజులు మంచి లేనప్పుడు ఏం చేద్దాం? కాదా ఎట్లా అనిపిస్తాంది ఇంట్లో? మంచి అనిపిస్తాంది. ఇక్కడనే ప్రశాంతంగా ఉన్నది. ఫస్ట్ మేమున్న కాడ అంతా మంచిగా లేదు. అవునా? ఓ ఈ ఇంట్లో మేము కొన్ని ఏండ్లున్నాం. ఇక ఆ బిల్డింగు నా కొడుకు గురించి కట్టినాం. ఇక కొడుకు పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఎందరవ్వని కొడుకులు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. 2 బిడ్డలకు పెళ్లిలైనాయి గాని ఇక్కడ ఉండరాళ్ళు, బాగా దూరం ఉంటారు. ఒకలేమో బొంబాయిలు ఉంటారు, ఒకలేమో అమెరికాలు ఉంటారు. ఇక నా అల్లుళ్ళు అక్కడనే పనిచేస్తారు, వాళ్ళ అన్నే ఉంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అట్లా వచ్చిపోతారు. అవునా? మంచిగా నయ్యం తీయి. నీ కొడుకేం పని చేస్తాడు? నా కొడుకేందవ్వా, ఏం పని చేసినా చెయ్యకున్నా నడుతుంది. కోట్లాస్తున్నది మాకు. అవునా? అవును. ఇక పిల్లను చూస్తున్నాం గాని ఎక్కడా దొరుకుతలేరు. చూడుర్రి లగ్గం చేసే టైంకు లగ్గం చేస్తే అయిపోతుంది. ఇంతేదైనా పని చేసుకుంటే ఏంది? ఎత్తడవ్వా, చేస్తాడు. అట్టిగేం ఉండడు, ఏందో కంప్యూటర్లా ఇంట్లుండే ఎత్తడు. అదేం పనో నాకు తెలియదు గాని. బిడ్డ బడికి పోయిందా? పిల్ల చిన్న పిల్ల, తీట పిల్లనే. హుషారు బాగా. మరి వాళ్ళ అయ్యా అస్తలేడేంది మోకై? అత్తడు ఆయన కూడా పని చేస్తాడు. ఇక అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉంటాడు. ఇటు వచ్చినప్పుడు ఇటే 15-20 రోజులు ఉంటాడు. అట్లెందుకు? ఆయననెందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? మరి ఆ రాతల ఎవరుంటే వాళ్ళతో అవుతుంది కదనవ్వా. ఆహా సరేతి. అట్టిగానే వచ్చినా ఏం చేస్తారు మరి? ఇల్లు ఎట్లా అనిపిస్తాంది? వచ్చి 2-3 రోజులు అవుతుంది కదా మీరని. మంచిగానే అనిపిస్తాంది, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది గాని. సరేతి పోయత్త. సరే బోయి మేము మంచిగానే మాట్లాడుతుందే అమ్మా. ఇక మాట్లాడకపోతే ఏం చేస్తుంది గాని. చూసినవా అమ్మా, మనము ఇప్పుడు సామాన్ చదివినాం 2-3 రోజులు అవుతాంది. కనీసం రాజు ఫోన్ కూడా చేయలేదే. ఇటు అచ్చన్నా పోతలేడు. మరి అడ్రస్ ఆయనకు తెలిసిందేనా? నీ మీద మనసిరినాక ఆయన ఎట్లత్తడే? కనీసం బిడ్డ కోసమన్నా ఫోన్ చేస్తలేడు. గంతా మనసు ఇరిగిపోతుంది అమ్మా. నా మీద మనసు ఇరిగితే ఇరగని, కానీ నా బిడ్డ ఏమన్నదే? నా బిడ్డ మీద నన్న ప్రేమ ఉండాలి కదా. బిడ్డనే ఆయన దగ్గరికి పోనీయకపోతివి, ఆయనకు బిడ్డ మీద ఎట్లా ప్రేమ ఉంటది? ఏమో తీయే, ఇప్పుడు రెంట్ ఎట్లెళ్ళాలి, మనకింట్లా ఎట్లెళ్ళాలి, ఆమె బడి ఫీజుకు ఎట్లెళ్ళాలి ఆలోచిస్తేనే పిసలేస్తుంది. నీ ఎయ్యాలే. సరే తీయే, నేను నర్సవ్వ దగ్గరికి పోయేస్తా. నా నంబరు ఆమె దగ్గర ఉన్నది కదా. అయితే ఇక ఏదన్నా పనుంటే ఫోన్ చేయమని అడుగుతా. సరే. ఓకే, ఇంట్లుంటేనే అంతా పిసలేస్తుంది. కనీసం వాడు మొన్న ఫోన్ చేసింది అని అంటే మళ్ళా ఫోనే చేస్తలేడు కదా. మరి ఉన్నాడా లేకపోతే ఊరిసిపెట్టి పోయిండా? వాళ్ళ అక్కతోటి ఇట్లా పోయిండా ఏంది? పోయినా పోతాడు. ఆడి పోయినాక ఇక మళ్ళీ ఎవరన్నా పిల్ల దొరికితే ఆ పిల్లతోటి మాట్లాడుకుంటా నన్ను మర్చిపోతాడు. చెప్పు బేబీ, పక్కకు వచ్చినా ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నా, అందుకే ఫోన్ చేయలే. ఏం లేదు, ఇగో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం ఈరోజు. ఎందుకు? దేనికి? అమ్మమ్మ ఊకే రమ్మంటుంది. నన్ను అమ్మను చూడబుద్ధి అవుతుందట. ఊకే ఫోన్ చేసి రమ్మని అంటుంది. అందుకే వెళ్ళి చూసొద్దామని. అవసరం లేదు పోవుడు, అర్థమైతుందా? ఈ పొలగాడు గిటచ్చి మాట్లాడుతుండు. మరి లవర్తోనే అయింది. నువ్వు పంపియా, అర్థమైతుందా? నువ్వు లేకపోతే నాకు పిచ్చేలేస్తుంది. కాసేపు అయినాక అటు వస్తా. ముందు
తొందరనే వస్తా. ఇలా సాయంత్రం బస్ పోయి మళ్ళా రేపు సాయంత్రం బస్కి అచ్చుడే. అద్దు అని చెప్పినా నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లాగో నన్ను పంపియవు కదరా. మరి ఇప్పుడు అయినా పోయేస్తే ఏమైతుంది? అమ్మమ్మకు నేనంటే పిచ్చి తెలుసా? పెళ్లి చేసుకున్నా పంపియా, పెళ్లి చేసుకోకున్నా నిన్ను ఎటు పంపియా, అర్థమైతుందా? ఇప్పుడే పంపిత్తలేను అనంటే పెళ్లి చేసుకున్నాక ఎట్లా పంపిస్తా? అమ్మో పక్క వీణకు లవరే ఉన్నట్టుంది. వీళ్ళ అమ్మనేమో పెళ్ళైతలేదని వీళ్ళ అమ్మ బాధపడతాంది. ఈ నేషాలు చూస్తేనేమో ఇట్లున్నాయి. సరేలేవే, నేను మెసేజ్ చేస్తావు, పోడు అవసరం లేదు గాని. ఆ, ఏం పేరు నీ పేరు? నా పేరా కృష్ణ. ఆహా అవునా, మరి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావేంది? మీ లవరా ఏంది? లేదు, ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నా. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇంట్లో? మంచిగానే అనిపిస్తుంది. కొంచెం అలవాటయ్యేదాకా ఇక ఇబ్బందే గాని ఏం కాదు, ఇక తట్టుకోవాలి. ఆహా సరే సరే. ఫ్రెండ్ వచ్చిందా ఇటు? ఏది రాలే కదా వాడు, మొన్న వచ్చి మీ గురించి చెప్పిపోయిండు. ఇక ఆ రోజు నుండి మళ్ళా ఫోన్ లేదు, వాడి ఇటు మొకయ్య కూడా రాలేదు. ఉన్నాడో మరేటన్ను ఊరికి వేయండు. తెలియదుగా. ఇంట్లో నంబర్ తెలియదా నీకు? లేదు లేదు తెలియదు. సరేలే. సరే. అయ్యో ఎందుకు మరి అస్తలేడు? అసలు ఎటు పోయినట్టు ఏం కథ? పాపకన్నా పోయేద్దాం, ఏమన్నా తినబుద్ధి అవుతుంది. అయినా కొనుకొచ్చుకోవాలి, వేసుకొని పొయ్యత్తా. అన్నయ్య ఎగ్స్ ఉన్నాయా? ఉన్నాయి గాని ఇంటికాడ ఉన్నాయి. ఒక 5 నిమిషాలు నిలుచుంటావా? పొయ్యి తీసుకొస్తా. సరే వెళ్ళండి. ఓకే. అయ్యో ఎగ్స్ షాప్ లో పెట్టుకుంటారా లేకపోతే ఇంటికాడ పెట్టుకుంటారా? ఊరిని అవ్వ, షాప్ అయిన లేడా ఏంది ఎవరిల్లు? ఓహో షాప్ అయిన లేడారా? ఏమైంది నన్ను మందలిస్తాంది? ఏడు ఎగ్స్ కావాలంటే ఇంటికి వెళ్ళిండు తీసుకొస్తా అని. అవునా, మావయ్య ఉన్నాడారా ఇంట్లో? ఎందుకు నీకు? అయ్యో ఎందుకురా గంత సీరియస్ అవుతున్నావు? ఎంత అనుకున్నా చేసుకున్నా మనము ఒకటి కదా. ఇయ్యల్లా దూరం ఉన్నా కూడా రేపు దగ్గర అయ్యేటోళ్ళం మనమే కదా. అట్లా నీతోటి దగ్గరవుడు మాకు అస్సలకే ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే వనాయ గాని మామయ్య ఉన్నాడారా? ఫోనే లిఫ్ట్ ఎత్తలేడు. ఫోన్ చేస్తే తోటి మాట్లాడా అని చెప్పిండు కదా, మళ్ళీ నువ్వెందుకు ఫోన్ చేయడం? ఇప్పటికే మా అత్తమ్మను ఘోరంగా చేసినవట నువ్వు. అప్పుడు మళ్ళా ఇప్పుడు ఎందుకు అట్లా చేయాలని అనుకుంటున్నావు? అయ్యో మీ అత్తమ్మని నేను చేసుడు కాదు, మీ అత్తమ్మ చేసిన కథలకే మీ మామయ్య నా దగ్గరికి వచ్చిండు. అది ఎవ్వరకు తెలియదు. ఏమన్నంటే నేను ముందట పడ్డా, నేను బయట పడ్డా కాబట్టి నన్ను పక్కకేసుకుంటారు గాని అసలైన కథ తెలిస్తే మీరందరూ థూ అని ఉంచుతారు. అంటే ఏం జరిగిందని? ఏం జరిగిందోతి నీతోటి చెప్తే నువ్వేమన్నా ఇంటవా? ఇంటికి కోడలైనది అనివాయే. కొన్ని రోజులే మురిపంతి, తర్వాత ఎవలేసొంటోళ్ళు అనేది అన్ని తెలుస్తాయి. దేనికి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? రా ఉంటాంటే నీకే తెలుస్తుంది. అసలు ఏమైంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈమె ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? చాపోడాటే పోయిపోయి మునిగిండు కదా. చెప్పు ఏంటిది, ఏం జరిగిందనేది? నువ్వు చెప్తే నువ్వు ఆయనత పీకుతావు. ఆ శ్రీనుతోటి ఉండను కూడా ఉండవు. కచ్చిన బాధేంది? వామ్మో అసలు ఏం జరిగింది? ఈమె గట్లెందుకు అంటుంది? ఏదో జరిగింది కాబట్టి ఈమె గట్లంటుంది. అదేందో విషయం నాకు చెప్పాలి కదా, పోయి తెలుసుకోవాలి. ఈమెను అడగాలి ఏం జరిగింది ఏంది అనేది. దోస్తులు చూసిర్రా, కొంచెం వాయిస్ స్లో ఉండవచ్చు, ఏమనుకోకుర్రి. అంటే లాక్ చేయడానికైతే కాదు అన్నమాట. మాకు ఓపిక లేక ఆవుకుంటా చేసినాం దోస్తులు, ఏమనుకోకుర్రి. అయితే జరిగిందన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం కాబోతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మరి తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.